వైసీపీలో మగోడు అనేవారే లేరని ఇది హిజ్రాల పార్టీ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి. అక్రమ తెల్లరాయి రమణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేపడితే దీక్షా శిబిరం వద్దకు హిజ్రాలను పంపించి దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో మొగాడే లేడా అంటూ ప్రశ్నించారు. హిజ్రాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. వైసీపీకి యువజన శ్రామిక హిజ్రాల పార్టీ అని పేరు పెట్టుకుంటారా అంటూ సవాల్ విసిరారు ఆనం వెంకటరమణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని, ఆ తర్వాత వైసీపీ నేతలకు చిరాగాజులు పంపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఓ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా, ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు. వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఉడమ్మా పడవా మా తెలీదు మగోళ్ళు లేరు అని. మగోళ్ళు ఉన్నారు, దమ్మున్నోళ్ళు ఉన్నారు, నాయకులు అనుకున్నాం. నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు. మగోడనేవాడే లేడు కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా, ఎడైనా ధర్నా చేయాలన్నా ఈరోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలకు ఇస్తావా అని అడుగుతున్నాం. మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి, భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా?